నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। తెలంగాణలో బోనాల పండుగను ఎంతో భక్తితో చేసుకుంటారు। ఆషాఢ మాసంలో బోనాల శోభతో రాష్ట్రమంతటా కూడా అమ్మవారి ఆలయంలో ఆదివారం గురువారం బోనాలను సమర్పిస్తారు। ఈ నేపథ్యంలో ఈసారి కూడా బోనాల పండుగ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది। మొదటగా గోల్కొండ, లష్కర్, లాల్ దర్వాజా, బల్కంపేట అమ్మవార్ల దేవాలయాలలో వరుసగా బోనాల ఉత్సవాలను నిర్వహిస్తారు। ఇదిలా ఉండగా హైదరాబాద్లో గల్లీ గల్లీలోని ఆలయాలను ఇప్పటికే ముస్తాబు చేశారు। పెయింటింగ్లు పెట్టి వేప ఆకులతో ప్రత్యేకమైన తోరణాలను కూడా కట్టారు। అమ్మవారికి బోనం సమర్పించి తొట్లెలను కూడా సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు। అంతేకాకుండా పలహారం బండ్లను ఊరేగింపులు చేసి శివసత్తులు, పోతరాజుల విన్యాసాలతో ఎంతో భక్తితో అమ్మవారికి బోనం సమర్పిస్తారు। బోనం అంటే భోజనం। అమ్మవారు వర్షాకాలంలో కలిగే వ్యాధుల వ్యాప్తి చెందకుండా కుటుంబాలను చల్లగా చూడాలని బోనం సమర్పిస్తారు। అందుకే కుండలో పెరుగన్నం, దానిపైన చల్లని వేపనీరు, దానిపైన దీపంలు పెట్టి బోనలు సమర్పిస్తారు। ఆ తల్లి ఈ బోనం స్వీకరించి మనల్ని చల్లగా చూస్తుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు। గోల్కొండ కోటకు, జగదంబిక అమ్మవార్లకు వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది। ఇక్కడ వెలసిన అమ్మవారు భక్తులకు కొంగు బంగారమని భావిస్తారు। కాకతీయులు, తానీషా కాలం నుంచి కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తారు। అంతేకాకుండా ఇక్కడ కొన్ని వందల ఏళ్ల నుంచి పటేల్ వంశం బోనం సమర్పిస్తున్నారు। ఇక్కడ సమర్పించే బోనంను నజర్ బోనం అని కూడా అంటారు। ఇప్పటికీ కూడా ఆయా వంశాల వారు వందల ఏళ్లుగా తమ కుటుంబం వారు బోనాన్ని సమర్పిస్తున్నారు। అంతేకాకుండా హైదరాబాద్కు గోల్కొండ కోట అనేది ఒక మణిహారం। అందుకే ఇక్కడ తొలి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది। జూలై 7న ప్రారంభమైన లంగర్ హౌస్ నుంచి బోనం ప్రారంభమై గోల్కొండకు ఊరేగింపుగా తీసుకెళ్తారు। ప్రతి ఆదివారం, గురువారం కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు। గోల్కొండ బోనాల తర్వాత బల్కంపేట ఎల్లమ్మకు బోనాలు సమర్పిస్తారు। జూలై 8న ఎదుర్కోలు ఉత్సవం, 9 కళ్యాణ, 10వ తేదీన రథోత్సవాలు నిర్వహిస్తారు। ప్రభుత్వం తరపున అమ్మవారికి ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తారు। జూలై 7న ఆదివారం గోల్కొండ జగదంబిక బోనాలు ప్రారంభమవుతాయి। జూలై 9 మంగళవారం బల్కంపేట అమ్మవారి కళ్యాణం, జూలై 7 ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి ఎదుర్కోలు ఉత్సవం, జూలై 21 ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు, జూలై 28 ఆదివారం లాల్ దర్వాజా సింహవాహిని మాంకాళి బోనాలు, జూలై 29 సోమవారం సింహవాహిని మహంకాళి ఆలయంలో రంగం భవిష్యవాణి ఉత్సవం జరుగుతుంది। ఇప్పటికే బోనాల పండుగకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులతో సమావేశాలు నిర్వహించారు। ఎక్కడా కూడా ఏర్పాట్లలో లోపాలు ఉండకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు। కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి బోనాల పండుగ కావడంతో సీఎం సర్కారు కూడా ఈ ఉత్సవాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది। పోలీసులు కూడా ఉత్సవాల కోసం ప్రత్యేకంగా బందోబస్తును ఏర్పాటు చేశారు। ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు।